నా పేరు షేక్ షఫీ బాషా. నా సొంతూరు వచ్చేసి బోగోలు బిట్రగుంట, నెల్లూరు డిస్టిక్. 10th పూర్తయిన తర్వాత నేను ఒక వర్క్షాప్లో వర్క్ చేసేవాడిని. ఒక వర్క్షాప్లో వర్క్ చేసాను అనమాట. వర్క్ చేస్తూ ఒక వర్క్ అనేది నేర్చుకున్న తర్వాత అంటే మన ఊరిని వదిలేసి నేను నేర్చుకున్న వర్క్ ఏంటంటే అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ వర్క్ నేర్చుకొని మన ఊర్లోనే నేను ఎందుకు చేసుకోకూడదు అన్న ఒక ఆలోచనతో ఏంటంటే అక్కడి నుంచి మన ఊరికి రావడం జరిగిందనమాట. ఇక్కడ వర్క్ చేస్తా నాతో పాటు ఇంకొక ఇద్దరిని ఉపాధిని ఇవ్వడం కోసం వాళ్ళని నా కింద పనికి కోసం వాళ్ళని నేను పెట్టుకోవడం జరిగిందనమాట. నా షాప్లో చేర్చుకున్నాను అనమాట. మన షాప్లో చేర్చుకున్న తర్వాత వర్క్షాప్ని నడిపిస్తూ ఉన్నాను. మనసులో ఉండిందనమాట. అదేవిధంగా నా ఒక 1000 స్క్వేర్ ఫీట్ ప్లేస్ కూడా ఉండిందనమాట. ఈ మన బిట్రగుంటలో ఏంటంటే ఏదైనా బిజినెస్ చెయ్యాలి, ఆల్రెడీ మనం చేస్తున్న బిజినెస్ ఉంది, వేరే స్టెప్ సూపర్ మార్కెట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే మా వైఫ్ కొద్దిగా చదువుకున్నారు. ఇలాగైతే కష్టపడి నలుగురికి ఉపాధినిచ్చాను. అదేవిధంగా మా వైఫ్ కూడా చదువుకుంది కాబట్టి ఆమె నుంచి ఏదైనా మంచి సూపర్ మార్కెట్ ఒకటి పెట్టి అదేవిధంగా ఒక నలుగురిని ఉపాధిని ఇవ్వాలి అని ఒక చిన్న ఛాలెంజ్లా నాలో ఉండిందనమాట. ఒక సూపర్ కే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన నాకు తగిలిందన్నమాట. అది కూడా యూట్యూబ్లో చూశాను నేను. సూపర్ కే ఫ్రాంచైజు మేము ఇస్తాము, మీరు తీసుకోండి అని పబ్లిసిటీ మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ విధంగా వచ్చే ఛానల్ కానీ చూస్తూ ఉన్నాను అనమాట. ఏ ఫ్రాంచైజు తీసుకోవాలంటే వీళ్ళతో ఎలా కన్సల్ట్ అవ్వాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచించేవాడు అనమాట. ఆలోచించిన తర్వాత ఒకరోజు సూపర్ కే గురించి రిఫర్ చేసేవాళ్ళు ఏరియా మేనేజరు వాళ్ళకి కన్సల్ట్ అయ్యా. వాళ్ళు సూపర్ మార్కెట్ పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్లేస్ కావాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్లాన్ అనేది నాకు చెప్పారు. ఆ ప్లాన్ని బట్టి నేను మా ఇంట్లో మా మిస్సెస్కి కూడా నేను షేర్ చేశాను అనమాట. ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి, దానికి మనం ఎలా అయితే చేయగలం. ఎందుకంటే ఇప్పుడు పార్ట్నర్ లేకుండా ఏది మనం చేయలేం. లైఫ్ పార్ట్నర్ అనేది కంపల్సరీ మనకి కావాలి. అది కూడా ఏంటంటే మా వైఫ్ చదువుకున్నారు, ఖాళీగా ఉన్నారు, నలుగురికి ఉపాధికి ఇచ్చే ప్లాన్ ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఏంటంటే సూపర్ కే గురించి కొద్దిగా ఎక్స్ప్రెషన్ చేశాను అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే దాని గురించి కొద్దిగా బాగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఏంటంటే నేను నీరజ్ గారు కొన్ని ఐటమ్స్ చెప్పున్నారు సూపర్ మార్కెట్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్లోనే కొన్ని ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చింది అనమాట. అంటే యూట్యూబ్లో అంటే సూపర్ మార్కెట్ పెట్టాలంటే అప్పటికి కూడా ఏంటంటే నేను వాళ్ళ వేర్ హౌస్ కూడా వెళ్ళాను. ఫస్ట్ వేర్ హౌస్కి వెళ్ళే ముందు వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు కడపలో ఎవరైతే ఉన్నారో మెయిన్ స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కన్సల్ట్ అయ్యా. కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు సూపర్ కే యొక్క అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా స్టాక్ సప్లై చేస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, స్టాక్ కానీ ఎలా పంపిస్తున్నారు అనేది నాకు ఒక 1 hour దాకా డిస్కషన్ జరిగింది. ఆయనకి నాకు డిస్కషన్ జరిగిందనమాట. డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన నాకు భరోసా ఇచ్చాడు. డెవలప్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎక్కువగా మా ఊర్లో స్టీల్ కానీ వర్క్షాప్ కానీ స్టార్టింగ్ పెట్టింది నేనే. పెట్టిన తర్వాత కూడా ఇంకొక డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనలతో ఏంటంటే సూపర్ మార్కెట్ని స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్ నుంచి నేను కష్టపడి నేను సంపాదించి ఆ సంపాదనలోనే నలుగురికి చేతునిచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూనే నేను ఈ పొజిషన్కి వచ్చానే కానీ ఒకరి సహాయంతో కానీ ఒకరి సహకారంతో కానీ రాలేదు. కాకపోతే మా ఫాదర్ స్టార్టింగ్ నుంచి నా యొక్క ప్రతి బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా కానీ నాకు ఒక సపోర్ట్గా నిలబడ్డారు. అంటే నేను ఉన్నా లేకపోయినా ఆయనే అన్ని చూసుకునేవాడు, రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా కానీ నాకు ఒక సపోర్ట్గా నిలబడ్డారు అనమాట. ఆ సపోర్ట్ మీదే నేను సంపాదించుకున్న దాంట్లోనే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 9 మెంబర్స్ స్టాఫ్ కాడి నుంచి ఇప్పుడు నా కాడ ఒక 10 మంది దాకా వర్క్ చేస్తున్నారు అనమాట. నేను పెట్టిన బిజినెస్లో అన్నిటికి ఏంటంటే లాభాల కంటే స్టార్టింగ్ నష్టాలు ఎక్కువ వచ్చాయి నాకు. అంటే ఇప్పుడు నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఇన్వెస్ట్ ఎక్కువ ఉండేది. ఏ బిజినెస్ అంటే నేను చేసిన ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఇన్వెస్ట్మెంటు దాని తగ్గట్టుగా స్టాఫ్ ఖర్చులు, వాళ్ళ శాలరీస్, కరెంటు బిల్లు ఇవి ఎక్కువగా ఉండేవి అన్నమాట. నేను
ఇన్వెస్ట్ పెట్టిన తర్వాత రిక్వైర్మెంట్ లేనందువల్ల ఎప్పుడు నేను స్టాఫ్ని తీయడం కానీ నా స్టెప్ని బ్యాక్ సైడ్ వేసుకోవాలని కానీ ఎక్కడ కూడా నేను తగ్గలేదు. పెట్టిన ఇన్వెస్ట్ కాకుండా వర్క్షాప్లో అయినా సరే కష్టపడి దాని రిక్వైర్మెంట్ చేయాలి అని చెప్పి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ మీద నా బిజినెస్ మొత్తం పడిపోతున్నా కానీ ఒక ఆదాటిలాగా దాన్ని లాక్కొని వచ్చి నేను ఈ స్టేజ్కి తీసుకొని వచ్చాను. ముందు వాళ్ళ మీద కంటే నా మీద నాకుండే ఫోకస్ ఎక్కువ, నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నేను ఇది చేయగలుగుతాను, ఇది చేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళు వదులుకోకూడదు, వాళ్ళు నమ్ముకున్నారు కదా అని చెప్పి నా మీద నాకుండే నమ్మకంతో నేను ఇంత దూరం వాళ్ళని లాక్కొని వచ్చాను, సక్సెస్ఫుల్ కూడా అయ్యాను. ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా ఒక సూపర్ మార్కెట్ పెట్టాలి, దానికి ఎటువంటి అవగాహన కావాలి అని చెప్పి ఎవరైనా నా దగ్గరకు వచ్చి సలహాగాని కోసం అడిగితే నేను చెప్పేది ఫస్ట్ వాళ్ళకి ఒకటే, వాళ్ళు ఇన్వెస్ట్ పరంగా కానీ స్టాక్ పరంగా కానీ వాళ్ళు ముందు ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారో ఎక్కడ కూడా వాళ్ళు భయపడకుండా వెనకడుగు వేయకుండా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఎక్కడైతే మనకి ఆదాయం రావటం లేదే అని చెప్పి ఎక్కువ బ్యాక్ సైడ్ తీసుకోకూడదు. ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ముందు మన దగ్గర ఉండే స్టాఫ్ మనకు ఉండే ఖర్చులకి ఫోకస్ చేయాలి. మనకు వచ్చే ఆదాయాలతో కాదు ఫోకస్ చేయాల్సింది, ముందు మనకు ఉండే ఖర్చులు మనం ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేస్తూ 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 ముందు మన స్టోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే మనకి బాస్కెట్ వాల్యూ కానీ మనకి స్టోర్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆటోమేటిక్గా పెరగద్ది. ఎప్పుడైతే మనం భయపడతామో ఒక సూపర్ మార్కెట్ ఏ వ్యాపారం అయినా సరే పెట్టేటప్పుడు మనకి ఎప్పుడైతే మనం భయపడతామో వెనక స్టెప్ వేస్తామో స్టాఫ్ని ఎప్పుడైతే మనం క్లోజ్ చేయాలనుకుంటామో మనకి పతనం అక్కడే మొదలవుతుంది. సూపర్ మార్కెట్ పెట్టాలని చెప్పి రెఫర్ కోసం నాకు ఆడికి వస్తే నేను సూపర్ కే ఫ్రాంచైజ్ గురించి ఎక్కువ రిఫర్ చేస్తాను. ఎందుకంటే నా జర్నీలో ఏంటంటే నా సూపర్ మార్కెట్ సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే సూపర్ కే ఫ్రాంచైజు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కానీ వాళ్ళు కస్టమర్కి ఇచ్చే క్యాష్ బ్యాక్ కానీ వాళ్ళు ఇచ్చినట్టు ఏ కంపెనీ వాడు ఇవ్వలేడు, ఏ కంపెనీ వాడు కూడా రన్ చేయలేడు. అందువల్ల ఏంటంటే నా జర్నీలో వీళ్ళు నాకు వాళ్ళు నాకు నిలబడ్డారు కాబట్టి నేను ముందుకు స్టెప్ వేసి సక్సెస్ఫుల్గా రన్ చేశాను. 3 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సూపర్కే ఇప్పుడు కూడా నా వెనకాల ఉండి మీరు అసలు యాక్చువల్ చెప్పాలంటే స్టోర్ నేను ఉండను, మా వైఫ్ కూడా స్టోర్లో ఉండరు. ఇప్పుడు 2 మెంబర్స్ కాడి నుంచి 4 మెంబర్స్ దాకా స్టాఫ్ పెంచాను నేను. వాళ్ళని ఫోకస్ పెట్టాను, వాళ్ళ జస్ట్ బిల్లింగ్ అంతవరకే వాళ్ళు చేసుకుంటారు. మిగతా మేనేజ్మెంట్ ఏంటంటే స్టోర్లు మేనేజ్మెంట్ మొత్తం ఎక్కువగా ఫోకస్ చేసి సూపర్కే మాత్రమే. కస్టమర్లు కానీ స్టోర్ డెవలప్మెంట్ కానీ ఈ 2 ఏ కంపెనీ వాడు చెయ్యలేడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలామంది చెప్పున్నారు కాబట్టి విన్నాను కాబట్టి సూపర్కే మనకి ముందుకు వెళ్ళినట్టుగా కానీ ఎవరు కూడా మనకి ముందుకు తీసుకుపోలేరు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎవరైనా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ఎక్కువగా సూపర్కేనే రిఫర్ చేస్తాను, సూపర్కేనే నేను ఎక్కువగా తీసుకోమని చెప్తాను.